అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఎగ్ డ్రాప్ కర్రీ, కోడిగుడ్డు కొట్టి వేసే కూర వండానండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఎలా వండాలో చూపిస్తాను. ఇప్పుడే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక మూకిడి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ముందుగానే మనం ఆనియన్స్ 2 పెద్ద ఆనియన్స్ కట్ చేసుకోవాలి. ఒక 3 పచ్చిమిర్చి మధ్యలోకి నాటు పెట్టుకోవాలండి. ఇది తీసుకుని ఆయిల్లో వేసుకుందాం. ఆయిల్లో వేసుకుని కలుపుకోండి. ఈ ఆనియన్స్ అనేవి బ్రౌన్గా అయినప్పుడు టేస్టీగా ఉంటుంది కర్రీ. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని బాగా కలుపుకోండి. కలుపుకున్నాక ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఒక రబ్బ కరివేపాకు వేసుకుందాం. ఇలా ఫ్రై అయిపోయినాక ఒక రబ్బ కరివేపాకు వేయటం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది, చాలా మంచిది కూడా. ఇప్పుడు సాల్ట్ వేసేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్. 3 ఎగ్స్ చేసుకుంటున్నానండి నేను. మీకు తగినట్టుగా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు కారం వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. మీకు కొంచెం కారంగా కావాలంటే 1.5 టేబుల్ స్పూన్ వేసుకోండి. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని కలుపుకోండి. కలుపుకొని వాటర్ వేసుకోవాలండి. వాటర్ ఒక చిన్న గ్లాస్ వేసుకుంటే మనకి సరిపోతుంది. ఇప్పుడు ఈ వాటర్ అనేది మనకి మరగాలండి. కొంచెం మరుగు రావాలి. మరుగు వచ్చినాక ఇదిగోండి ఇలా మరుగు వస్తుంది. ఇదిగోండి ఇలా మరిగినప్పుడు కొంచెం గట్టితో గ్యాప్ తీసుకుని ఆ గ్యాప్లో ఎగ్స్ కొట్టి ఇలా వేయండి. గట్టితో కొంచెం ప్లేస్ ఖాళీ చేసి ఇలా ఎగ్స్ వేసి మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకుని సిమ్లో పెట్టేసుకోవాలి. ఒక 3 మినిట్స్లో 1 సైడ్ అనేది ఇదిగోండి ఇలా బాయిల్ అవుతుంది మనకి. నెక్స్ట్ సైడ్ తిప్పేసుకోవాలి. తిప్పేసుకుని మనం సిమ్లో పెట్టేసుకుని మళ్ళీ ఒక 3 మినిట్స్ ఆయిల్ అంతా తేలే వరకు జాగ్రత్తగా తిప్పుకుంటే ఎగ్లాగా మనకి చక్కగా ఉంటుందండి. ఇలాగ తిప్పేసుకోవాలి. తిప్పేసుకుని మూత పెట్టుకుంటే 3 మినిట్స్లో మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. అంతేనండి. ఇదిగోండి రెడీ అయిపోయింది కర్రీ. ఈ కర్రీ అందరూ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినొచ్చు. ఎటువంటి మసాలాలు కూడా ఏమీ వేయలేదు కదా, అందుకని చక్కగా తినొచ్చు. ఏమీ ఇబ్బంది ఉండదు. మీరు అందరూ కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్